హాయ్ ఫ్రెండ్స్, పిఎంఎం ఫుడీస్ ఛానల్కి వెల్కమ్. ఇవాళ నేను మా మమ్మీ చేసే అని వచ్చేసి పునుగులు అన్నమాట. పునుగులు, ఉల్లిపాయలు, పల్లి చట్నీ టమాటా చట్నీ. స్టార్ట్. చట్నీ దగ్గర పెట్టుకుంటే బెటర్ ఏమో నాన్న చేతిలో కదా. తినచ్చు, ఏం కాదు. భయం అప్పుడు ఏదో పైన తింటే ఇద్దని చెప్తున్నాను. అప్పటి నుంచి ఏమైద్దాం అది తింటే. నాకు తెలీదు, చెప్పరా? నాకు తెలీదురా. చీ, తినేటప్పుడు ఏం మాట్లాడతాను? ఏమన్నా సీరియస్గా గుర్తులేదు, అందుకే అడుగుతాను. చెప్పవా? చెప్పను నేను వెళ్తానేమో అని కుళ్ళు. చెప్పాలండి కదా. చెప్పు, నాకు తెలియదు అసలు. అయినా నేను నీకు చెప్పలేదు. తిను, నువ్వే చెప్పింది అప్పుడు. ఇలా పునుగు ఇరిపి చితిపి ఫుల్గా టమాటా చట్నీ పెట్టుకొని పల్లి చట్నీ కొంచెం తినాలి. మా అమ్మ పొట్టుకుంది కనపడుతుంది. నేను ఎత్తేసరికి పైకి వెళ్ళిపోతాను, కనపడుతుంది. నువ్వు నేను ఇన్సల్ట్ చేస్తాను. అలా ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంత గరం గరం చేసుకొని కూర్చున్నా కానీ వీడియో షేర్ చేసి తినే టైంకి చాలా అవుతాయి. అలా పొయ్యి మీద దింపి అలా వచ్చినాం అంతే. టమాటా చట్నీ ఉంటే పల్లి చట్నీ తినకూడదు కదా. నాకు కూడా పోస్తుంది. అంటే గిన్నెలో ఏమంటే ప్లేట్లో వెడల్పుగా పోసుకొని ఏది ఎక్కువ తింటామో దాన్ని తక్కువ వేసి గిన్నెలో పెట్టి తిరుగుతా. అది కూడా అయిపోయాం ఇంకా టమాటా చట్నీ. నువ్వు మనసు లేకుండా మాట్లాడుతున్నావు కదా. మనసు లేకుండా మాట్లాడితే కదా. నేను మంచినీళ్ళ బాటిల్ కోసం వెళ్ళినప్పుడు ఏదో లెక్క పెట్టి తీసిందండి. నా గెలుపును కూడా నువ్వు ఒప్పుకోవడానికి నీకు మనసు లేదారా? ఖచ్చితంగా ఏదో మోసం జరిగింది, సున్నం ఏదో కలిపింది ఇంట్లో. ఇలా మాట్లాడకు, అర్థమైందా? అంతేగా. చెప్పి ఏం కలిపి? ఏం కలిపానా? పునుగుల పిండిలో ఉప్పు కలిపా. అదే ఉప్పులో ఏదో కలిపేసింది పొడి కనపడకుండా. నా గెలుపు అయితే రవ్వ ఉండేది కాబట్టి అంత కనపడదని చెప్పి పథకం వేసింది. అసలు ఆ తెలుగు ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాదు. తెలుగుని మన అందరం మెచ్చుకోవాలి. నేను వెళ్తుంటే
మీరు చూసి తట్టుకోలేకపోతుండ్రు. టమాటా పచ్చడి ఉంది. కరేపాకు ఇలా తీసి పక్కన పెట్టి కూడా తినొచ్చు. అదే కారణం నేను బయట నేను గెలుస్తుంటే ఎన్ని మాటలు చెప్తున్నారా? అంత బాగా చేసా. అప్పుడు వరద వచ్చినప్పుడు ఏ నీళ్ళు వచ్చింది? అప్పుడు వరద వచ్చినప్పుడు ఏ నీళ్ళు వచ్చింది? దాంతోనే నడిచినాం అమ్మ పోయి దిక్కులేక. చీలకి ఏం మాట్లాడుతున్నా? గెలపద్దా? ఏం దొక్కిందో అదే నేనేం దొక్కలేదు, నేనేం తీసుకోలేదు. నాకు మా డాడీకి ఎక్కడ దాకా వచ్చినాయి, మా అమ్మ వచ్చింటే మునిగిపోయి తలకాయ. నేను నిజాలు చెప్తున్నా అంతేగా. ఏ నీళ్ళు పోయాయో నోట్లోకి. నేను అందుకే రాలేక నేను రా. నోర్మిలకి నేను అసలు నేరనే దిగలే. అప్పుడు బండ్లోకి నీళ్ళు కాళ్ళ మీద చచ్చిపోయిన బలిసి పడదు. ఇప్పుడు నేను ఎక్కడే వాంతి చేస్తా. ఏంటి నీ పరిస్థితి? కలిసిపోయేది చట్నీలో. నీ మీద చేస్తా, నీ ప్లేలో చేస్తా. నాకు కక్కు వచ్చింది అమ్మటే. మంచిగా వేడి వేడిగా సాయంత్రం కిచెన్ లో కష్టపడి వేడి వేడిగా పునుగులు చేసుకుని తెస్తే దొరికింది. ఆ నెలలో నడుచుకుంటూ పోయేటప్పుడు మా మమ్మీకి చూడాలి కాలు మీద ఏమేమి పడ్డాయి అసలు. నాకేం పడలే. నేను నేలలో ఎప్పుడు నడిచా? ఇంట్లోకి వచ్చినాయిగా. వచ్చినాయి. ఇంట్లోకి వస్తే మేము బకెట్లు తీసి బయటపోయాం. తిరిగే నెలలాగా ఆ పని చేసేటప్పుడు ఏదో అంటారు చూడు, ఇసుక సముద్రంలో నీళ్లు తోడేయడానికి ఏదో చేసింది. ఆ కలలా కనిపించింది. ఆ రోజు బకెట్ తో నీళ్లు పెట్టి తోడుతుంది. అది ఎంతో పెద్ద బకెట్ కదా, ఎంత చిన్న బకెట్ అది. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తాం? జర్రెలు కూడా వచ్చినాయి మా అమ్మకి కాదు మరి. వానపాములు వచ్చినాయి కదా ఇంట్లోకి వచ్చినాయి. ఆ మీదకి ఏమైనా వచ్చినా ఇష్టపడి పాకింది. ఎన్ని కాళ్ళు మొహం పగిలిద్దినానా? నిజం కొడతాను. స్వయాన మా మమ్మీ తన అమృత హస్తాలతో ఆ నీళ్లు తీసి బకెట్ తో తోడి బయటేసింది. నేనేం తోడలే, నువ్వే కాదు తోడింది. అప్పటికి ఇంకా పిచ్చి నీళ్ళేరా. నా నీళ్ళే కాదు. చాలా నీళ్ళలో పెట్టి నాంచింది అమ్మ. తెలే నేనేం నాన్సలేదు అసలు. ఏమి చెప్పినా ఏది చేసినా విన్నర్ నేను. అది తెలుసుకో. నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఏదో మమ్మీ లక్కలా గెలిచింది. నేను అటు వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చేసరికి లక్క తొక్క అనుకో, తిని గెలిచా నేను. సీక్రెట్ కెమెరా పెడతాను ఇంకో ఫోన్. అప్పుడు ఎందుకు గెలిచింది తెలిసి. ఇప్పుడు ఆ చట్నీ తిన్నావుగా, అయ్యి తినుకుంటే నువ్వు కూడా అదే మాటలు మాట్లాడినావు. నేను ఏం పట్టించుకోను, నేను నాకు తెలుసు కాబట్టి. గెలిచింది నేను, నిజాయితీకి తిని నిజాయితీకి తిని గెలిచిన చెప్పేసి. ఓకే, వాళ్ళ వీడియోలో మా మమ్మీ ఏదో గెలిచిందంట. తిని గెలిచాం, నిజాయితీకి గెలిచాం. అదే తిని నిజాయితీకి గెలవాలి. వెన్నుపోటు పొడవాలని చూసిండు నన్ను. వెన్నుపోటు లేదు, ఏమి లేదు. ఏం లేదు కాదు, వెన్నుపోటే పడదాం అనుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, పిఎంఎం ఫుడీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మా మమ్మీ గెలిచింది.